సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. సో మీరు ఏ విభాగంలో 10+2 పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి జూలై 11th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జూలై 31st వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకి సెప్టెంబర్లో కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ షెడ్యూల్ అనేటువంటి కూడా నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 550 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సైన్స్ సబ్జెక్ట్స్ గల పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ అనేటువంటి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక నార్మల్గా మీరు డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో బ్రాంచెస్ కనుక చూసుకున్నట్లయితే కనుక మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఐటీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు 2 years వొకేషనల్ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ గల పోస్ట్లోకి వచ్చేసరికి సో టోటల్గా మీరు ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని మీరు ఏ విభాగంలో కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. జూలై 2nd, 2005 నుంచి జనవరి 2nd, 2009 వరకు జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 3 phases ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. phase 1లో మనకి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సైన్స్ సబ్జెక్ట్స్ గల పోస్టులకు వచ్చేసరికి టోటల్గా మనకి 60 minutes పాటు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్స్ వచ్చేసరికి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అనేటువంటి ఈ యొక్క సబ్జెక్ట్స్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది గైస్. అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ గల పోస్ట్లోకి వచ్చేసరికి 45 minutes పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్పై మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ గల పోస్టులకు వచ్చేసరికి టోటల్గా 85 minutes పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 mark అనేది కేటాయిస్తారు. నెక్స్ట్ మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. సో 4 mistakesకి 1 mark అనేది డిడక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
సో ఎవరైతే ఇక ఫేజ్ 1 ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫేజ్ 2లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 152 సెంటీమీటర్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మీరు 152 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చేట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 77 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 1.6 కిలోమీటర్ వరకు కూడా రన్నింగ్ అనేది ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 7 మినిట్స్లోను, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 8 మినిట్స్లో ఈ యొక్క రేస్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 10 పుషప్స్ అనేవి ఉంటాయి. టోటల్గా మనకి 1 మినిట్ పాటు కూడా మనకి టైమింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ మనకి 10 సిటప్స్తో పాటుగా 20 స్క్వాట్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఈవెంట్కి కూడా మనకి 1 మినిట్ అనేది టైమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీమేల్స్కి వచ్చేసరికి 10 సిటప్స్ అనేవి ఉంటాయి. 1 మినిట్ 30 సెకండ్స్ వరకు కూడా మనకి ఈ యొక్క టైమింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ మనకి 15 స్క్వాట్స్ అనేవి ఉంటాయి. 1 మినిట్లో ఈ యొక్క ఈవెంట్ అనేటువంటి దాన్ని మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఫేజ్ 2ను కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫేజ్ 3లో అడాప్టబిలిటీ టెస్ట్ 1తో పాటు అడాప్టబిలిటీ టెస్ట్ 2 అనేది కూడా కండక్ట్ చేసేసి ఫైనల్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా నిర్వహించేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఫస్ట్ ఇయర్లో మనకి 30,000 రూపీస్ అనేది మనకి పే చేయడం అనేది జరుగుతుంది గైస్. సో సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మనకి 33,000, థర్డ్ ఇయర్లో వచ్చేసరికి 36,000, ఫోర్త్ ఇయర్లో వచ్చేసరికి 40,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక 4 ఇయర్స్ సర్వీస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత టోటల్గా 100 మెంబర్స్లో ఓన్లీ 25 మెంబర్స్కి మాత్రమే మనకి పర్మనెంట్ అనేది చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి ఈ యొక్క 75 మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరికీ కూడా మనకి సేవానిధి ప్యాకేజీ కింద 10.4 lakhs వరకు కూడా ఈ యొక్క అమౌంట్ అనేది ఇచ్చి ఈ యొక్క సర్వీస్ అనేటువంటి దాన్ని కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ అగ్నివీరు వాయు పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన యొక్క సొంత రాష్ట్రాల్లోనే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.